400 మనం మట్టి పుట్టమట్టితో శివలింగాలు చేసామట. అలాగే కాశీ నుంచి 700 శివలింగాలు తెప్పించాం, రాతిలింగాలు అనమాట. అక్కడ కాశీని తెప్పించాం. అలా సహస్రలింగాలతో మనం అభిషేకం. ఇది గొరబంద కొండ గుహలా ఉంటుంది. పైనుంచి నీళ్ళు పడుతుంటే ఆ పడే కింద శివలింగం ఉంటుంది అనమాట. ఆ పక్కన సెలయేరు ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా ప్రసిద్ధమైంది. రాతి గుమ్మని మనం శివాలయం మొన్నే కట్టాం. గుమ్ములోంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ తాగితే పిల్లలు పుడతారు. ఆ వాటర్ తాగితే ఆకలేదు, దాహం లేదు. పెద్ద వెలగ చెట్టు ఉంటుంది. వెలగ చెట్టు మొదట్లోంచి వాటర్ బయటకు వస్తాయన్నమాట. పాండవులు వీళ్ళు సంచరించిన ప్లేస్ అనమాట అది. మనకి ఎస్కోట్ లోపల పుణ్యగిరి అనే ఒక శివాలయం ఉంటుంది. చాలా చాలా విశేషమైనది అనమాట. అక్కడ పైన అది కూడా కొండల్లోంచి ఓట వస్తుంది అనమాట. ఆ సెలయేరు కూడా చాలా పవిత్రమైనది, చాలా ఔషధంగా కలిగింది అనమాట. అందరూ నమస్కారం. మహాశివరాత్రి మన ఆశ్రమంలో ధన్వంతరి సహస్రపీఠం కనుపూర్ ఆశ్రమంలో మనం కుంభాభిషేకం, సహస్ర కుంభాభిషేకం, 2 సహస్ర లింగార్చన, గిరి ప్రదక్షిణ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ అభిషేకానికి మనం 26 నదులు అనుకున్నాం. 36 నదుల నుంచి సేకరించాం అనమాట. అంటే కొన్ని ముఖ్య నదులు ఉన్నాయి. దాని పాటు మన తూర్పు కనుమలో ఇక్కడ పాపికొండ నుంచి మన పార్వతీపురం వరకు, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతంలో సెలయేళ్ళు ఉంటాయి. అవన్నీ చాలా పవిత్రంగా ఉన్నాయి ఇప్పటికీ. ఆ ప్రతి సెలయేరు దగ్గర స్టార్టింగ్ ఎండింగ్ ఒక శివాలయం ఉంటుంది అనమాట. స్వయంగా కొండలోంచి ఇలా వస్తాయి బయటికి. అలాగా కలెక్ట్ చేసాం. అలా మన గోదావరి నదికి అక్కడ ఏటూరు నాగార్ నుంచి నదులు కలుస్తూ ఉంటాయి. అలాగే శబరి ఇలాంటివన్నీ కలుస్తుంటాయి అన్నమాట. కలిసి అలా పెద్ద అవుతుంది. ఆ కలిసే దగ్గర ఎక్కడైతే ప్యూర్గా స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఇవి సేకరించామంటాం. స్వచ్ఛమైన జలం. అలాగే ఎన్ని అడవులు అయితే ఫస్ట్ మనం ముఖ్యంగా ఏంటంటే ఇది త్రివేణి సంగమం. త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చాం. కొంతమంది తెచ్చిచ్చారు, కొంతమంది మనం కూడా ఒకరిని పంపించి తెప్పించాం అన్నమాట. తర్వాత ఇది సీతపల్లి బాపనమ్మ. అక్కడ సీతపల్లి వాగు అంటాం. చెప్పాను కదా, అల్లూరి సీతారామరాజు ప్రాంతంలో ఇది సీతపల్లి బాపనమ్మ. ఇది నీళ్ళు అక్కడి నుంచి అది లోపలికి వెళ్ళి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి తీసుకొచ్చామంట. అలా ఇది గొరబంద అంటే వైరామవరం లోపల ఒక కొండ గుహలా ఉంటుంది. పైనుంచి నీళ్ళు పడుతుంటే ఆ పడే కింద శివలింగం ఉంటుంది అనమాట. ఆ పక్కన సెలయేరు ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా శివుడు చాలా ప్రసిద్ధమైంది. అలాగే మనకి గోస్తని అంటే మనకి కాశీపట్నం దగ్గర గోస్తని అది ఆ పైన ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బొర్రా కేవ్స్ అక్కడి నుంచి తీసుకొచ్చామంట. అలాగే మనకి ఇక్కడ అమృత ధార, మనకి మారేడుమిల్లి రోడ్లో అమృతధార అని ఉంటుంది. అక్కడ తీసుకొచ్చాం అమృతధార. పుణ్యగిరి అంటే మనకి ఎస్కోట్ లోపల పుణ్యగిరి అనే ఒక శివాలయం ఉంటుంది. చాలా చాలా విశేషమైనది అనమాట. అక్కడ పైన అది కూడా కొండల్లోంచి ఓట వస్తుంది అనమాట. ఆ సెలయేరు కూడా చాలా పవిత్రమైనది, చాలా ఔషధంగా కలిగింది అనమాట. అలా పుణ్యగిరి నుంచి. అలాగే పూజారి పాకలని ఇటు మారేడుమిల్లి దాటాక ఉంటుంది అనమాట. ఆ పూజారి పాకలు అక్కడ ఒక వాటర్ అక్కడైతే నిజంగా కొండలోంచి ఇలా కన్నంలోంచి వస్తుంటుంది అనమాట. అలా అక్కడ సేకరించాం. అలాగే సోకులేరు కూడా ఇటు మా అడదగలు వైపే, మా మారేడుమిల్లి వైపే సోకులేరు. అలాగే బోధపాలం అంటే మన రంపచోడవరం తర్వాత బోధం రిజర్వాయర్ ఉంటుంది. రిజర్వాయర్ పైన వచ్చే వాగు ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి కలెక్ట్ చేస్తామన్నమాట. ఇంకా చివర ఏటూరు నాగారం వరంగల్ జిల్లా ఏటూరు నాగారం దగ్గర గోదావరిలో ఒక పాయ కలుస్తామన్నమాట. అక్కడ తీసుకున్నాం. అలాగే రంప అంటే రంపచోడవరం. రంప లోపల శివాలయం ఉంటుంది. రంప సెలయేరు ఉంటుంది. అది చాలా పురాతన శివాలయం అంటే ఆ రంప సెలయేరు తీసుకున్నాం. అలాగే ఇక్కడ రామనపాలెం ఒకటి ఉంది. అక్కడ రామపాలెం అది తీసుకున్నది. ఇది కూడా
అడ్డదిగల వైపే. తర్వాత దారపల్లి అంటే ఎక్కడంటే మనకి శాంతాశ్రమం ప్రతిభా నుంచి లోపలికి వెళ్తే దారపల్లి అని ఉంటుంది. దారపల్లి అంటే పైనుంచి కొండలోంచి పెద్ద దార పడుతుంటుంది అనమాట. అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ మంచి సెలయేరు అది కొండలోంచి ఊరుతూ ఉంటుంది నీరు. అక్కడ అల్లూరి సీతారామరాజు రోజు చాలా కాలం పితూరి నడిపారు అనమాట. సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చిన ప్లేస్ అది దారపల్లి, చాలా విశేషమైంది. అలాగే కింద గోవిందపురం రాతిగుమ్మ అని మనం శివాలయం మొన్నే కట్టాం. అక్కడ రాతిగుమ్మ, ఆ గుమ్మలోంచి వాటర్ వస్తూ ఉంటుంది. అదేంటంటే ఆ వాటర్ తాగితే పిల్లలు పుడతారు. ఆ వాటర్ తాగితే దాహం లేదు. అలా అక్కడ అది కూడా అక్కడ ఆ చెట్టు పెద్ద వెలగ చెట్టు ఉంటుంది. వెలగ చెట్టు మొదట్లోంచి వాటర్ బయటకు వస్తుందన్నమాట. అక్కడ శివాలయం ఉంది. అక్కడ ఆల్రెడీ పాండవులు వీళ్ళు సంచరించిన ప్లేస్ అనమాట అది. చంపావతి ఎక్కడంటే మనకి మన ఆశ్రమం దగ్గర ఒకటి ఉంది. చంపావతి స్టార్టింగ్ మల్లన్న స్వామి గుడి దగ్గర అది కూడా కలెక్ట్ చేసాం. మనం ఎక్కడ గుమ్మకోట పైన కొండపైన మల్లన్న స్వామి పైన అక్కడ చిన్న చెట్లోంచి, అది కూడా చెట్లోంచి అక్కడ గొయ్యిలా ఉండి అక్కడ ఓట వస్తుంట. అలా వచ్చి అది చంపావతి నదిగా మారుతూ ఉంటుంది ఆ చంపావతి. అలాగే శబరి గోదావరి. శబరి ఎక్కడైతే మనకి చింతూరు చట్టి దగ్గర శబరి వచ్చి కలుస్తామట. శబరి నది సంగమం అక్కడే తీసుకున్నాం. ఇక మనకి విజయనగరం జిల్లాలో 5 నదులు ఉన్నాయి, జీవనదులు. చంపావతి, సోనముఖి, గోస్తని, జంఘావతి, నాగావళి. ఈ 5 అక్కడ విజయనగరం జిల్లాలో ఉండే నదులు అన్నమాట. అవన్నీ తీసుకొచ్చాం. సోనముఖి, చంపావతి, ఈ బాసరని తెచ్చాం, బాసర. అలాగే అంతర్వేది అనకేంటంటే గోదావరి రాజమండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ధవళేశ్వరం దాటిన తర్వాత 2 పాయలుగా విడిపోయి అక్కడి నుంచి ముందుకు వచ్చాక 7 పాయలుగా విడిపోద్దాం అంటే సముద్రంలో 7 పాయలుగా కలుస్తామండి. అవన్నీ ఒక్కొక్క నది ఒక్కొక్క ఋషి, సప్త ఋషులు అంటాం కదా, సప్త ఋషులు ఒక్కొక్క నదిని తీసుకెళ్ళేదని చెప్తారన్నమాట, పాయల్ని. అలాగే అంతర్వేది దగ్గర కూడా మనం సముద్రం ఇది కలిసే దగ్గర. ఇక్కడ ఎరకంపాలెం అని అడ్డదగల దగ్గర ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఎరకంపాలెం శివాలయం ఉంటుంది, అక్కడి నుంచి కూడా తీసుకొచ్చాం. అలాగే వేగావతి అనేది మన శ్రీకాకుళం జిల్లా, అక్కడ తీసుకొచ్చాం. అలాగే ఇది మద్దివీడిని తెచ్చి, మద్దివీడు మనం వెళ్తాం కదా, మద్దివీడు కూడా పైన అక్కడ కొండల నుంచి ఓటు వస్తూ ఉంటుంది మద్దివీడు. ఇది భద్రాచలం, ఇది మన రాజమండ్రి గోదావరి కూడా ఎక్కడంటే మనకి కరెక్ట్గా ఈ లోపల ఒక పాయ ఉంటుంది మనకి. అంటే మనం రాజమండ్రి కన్నా పైన ఒక లంక గ్రామం ఉంటుంది, అక్కడ ఒక చిన్న పాయ కలుస్తుంది, అక్కడ తీసుకొచ్చాం. ఇది పాములేరు. మీరు మారేమిల్లి అరవై వెళ్తుంటే దాటిగా పాములేరు ఉంటుంది. పాములేరు ఎందుకంటే అంటే పాములా ఉంటుంది అనమాట, అది పెద్ద పాములాగా మిల్కీగా ఉంటుంది. అది కూడా మంచి సెలయేరు, అంటే చాలా పవిత్రమైనది. 2 అన్ని ఔషధ గుణాలు, అన్నీ అడవిలో ఆ చెట్ల వేర్లు తాగుతూ వస్తామంటారు, చాలా పవిత్రం జలం. అలాగే అక్కడ జలతరంగని కొంచెం ముందుకు వస్తే జలతరంగని, అది మారేమిల్లి, అక్కడ పై నుంచి వస్తూ ఉంటుంది వాటర్. వేగావతి కూడా శ్రీకాకుళం ఉంది. మనకి తాటిపూడి లోపల మన గోశాల ఉంది, అక్కడ ఆ రిజర్వాయర్ పెద్దది ఉంటుంది. ఆ తాటిపూడి కూడా 2 వచ్చి కలుస్తాయన్నమాట. కలిసే దగ్గర తీసుకున్నాం పాయలు వచ్చి. ఇది పిల్లంకని మన కోలంక దగ్గర, అక్కడ సముద్రంలో కలుస్తాం వాటర్, అక్కడ తీసుకున్నాం ఇది. అలాగే ఇది అమృతధార కూడా మనకి మారేమిల్లి నుంచి ఘాటి పైకి ఎక్కితే పాములేరు తర్వాత అమృతధార అని పైనుంచి ఇలా ఒక దార పడుతుంటుంది, అమృతధార అని పేరు. అది చాలా పవిత్రమైన వాటర్, అది అంటే ఔషధం, చాలా అమృతం ఆ నీళ్ళు. అలాగే ఇది గోస్తని మన బొర్రా కేవ్స్ నుంచి. ఇలా మనం 36 నదుల నుంచి మనం తీసుకొచ్చాం. వీటితో పాటు 400 మనం పుట్టమట్టితో శివలింగాలు చేసామంట. కొన్ని ఎక్కడైతే మంచి ప్లేసులు ఉన్నాయో అక్కడ తెచ్చాం. అది కాకుండా మన పుట్టమట్టి, ఈ మన సింగరామ చింత అడవి, అక్కడ పుట్టమట్టి చాలా విశేషం. ఆ మట్టి తీసుకొచ్చాం. మట్టితో 360 లింగాలు చేశారు. అలాగే కాశీ నుంచి 700 శివలింగాలు తెప్పించాం. అవి కాశీ అనమాట. లాస్ట్ ఇయర్ అక్కడ చేసాం మనం. అవి 700 వచ్చిన లింగాలు, అవి రాతి లింగాలు అనమాట. అక్కడ కాశీని తెప్పించాం. అలాగే మధ్యవర్షంలో అలా సహస్ర లింగాలతో మనం అభిషేకం, పార్థిలింగాలకి
అలాగే మన కర్మప్రకాశ్వరుడు స్ఫటికలింగం ఇక్కడ అభిషేకం. ఈ రెండు సాయంత్రం రాత్రి 7కి స్టార్ట్ చేసి తెల్లవారుజామున 1 గంట 2 అవుతుంది అనమాట ఈ అభిషేకం అయ్యేటప్పటికి. తర్వాత అర్చన, బిల్వార్చన, ఇది మన కార్యక్రమం. 4 గంటలకి గిరి ప్రదక్షిణ, అనంతరం 5 గంటలకి కోలాటం వస్తారు. కోలాటం 5 నుంచి 7 దాకా కోలాటం, 7 నుంచి మన పూజా కార్యక్రమాలు, అభిషేకం స్టార్ట్ అవుతుంది అనమాట. 1 గంటకి అన్నీ కంప్లీట్ అవుతాయి. 2 గంటల నుంచి మనకి అర్చన ఉంటుంది. 4 గంటలకల్లా ఈ కార్యక్రమాలు ముగిస్తాయి. ఇది ఒక మధ్యాహ్నం నుంచి మా ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. మా అమ్మాయిది మహాకుంభు మహాశివరాత్రి అనే కాన్సెప్ట్ మీద మా అమ్మాయితో కొంచెం విశ్లేషణ, అలా దాని మీద కొంచెం ఇది ఒక టాపిక్ మనం మాట్లాడదాం. నమస్కారం. కనుపు గ్రామం గాదలకొండపై వెలిసిన పంచలింగ జ్యోతిస్వరూప బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి, సమేత మల్లికార్జున స్వామి ఆలయం. ఇది ఏంటంటే అక్కడ స్వయంభులింగం. ఇది ఎవరో చెక్కింది పెట్టింది కాదు, స్వయంభూ ఉంది. ఎవరికో స్వప్నంలో కల్పిస్తే అక్కడ నూతులు దొరికాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహాలు అవి. ఒక 200 ఏళ్ళ నుంచి ఆలయం అభివృద్ధి చేసి కమిటీ అంతా ఉత్సవాలు చేస్తున్నారు. మహాశివ చాలా ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ ఈ కొండకి, ఈ కొండే శివశక్తి స్వరూపం. అది ఆల్రెడీ శివశక్తి ఇక్కడ ఉంది ఎప్పటి నుంచో, కాబట్టి మనందరం రావడం అదృష్టం. అదే సందర్భంగా ఈ ప్రతి శివరాత్రికి ఇంత ఘనంగా ఈ కమిటీ వారు చేయడం చాలా ఇది. సో ఈవేళ ఏంటంటే ప్రత్యేకంగా కుంభాభిషేకం, శాంతి కళ్యాణం, కోటి బిల్వార్చన, దాంతోపాటు మూర్తులతో 108 మూర్తులతో ఊరేగింపు కార్యక్రమం. అట్లాగే ఆశ్రమం తరఫున మేము గిరి ప్రదక్షిణ ఒకటి, అక్కడ అభిషేకం, సహస్రలింగ అభిషేకం. మా తరఫున ఏంటంటే కొంచెం అన్నదానం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో రైస్ అది ఇస్తాం, కానీ ఈ సంవత్సరం ఏంటంటే మేము పూర్తిగా మేము చేస్తాం. అడిగారని ఎంత 5,000 ఉంటారు జనం, 10,000 మందికి అన్నదానం. సాయంత్రం 6 నుంచి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతాయి. అభిషేకం, అది కుంభాభిషేకం, శాంతి కళ్యాణం, కోటి బిల్వార్చన, ఈ నైట్ అంతా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వచ్చి శివుడిని తరించాలని కోరుకుంటున్నాం. నమస్కారం.